అందరికీ నమస్కారం. తులసి తెలుగు ఛానల్కి స్వాగతం. నిమ్మకాయ దీపం అనేది కుజదోషం, కాలసర్పదోషం, వ్యాపారంలో, కుటుంబంలో ఆర్థిక బాధలతో సతమతమయ్యే వారికి చక్కని పరిష్కారం. ఈ నిమ్మకాయ దీపారాధన వలన శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు అనుగ్రహించి అన్ని బాధలను తొలగిస్తుంది. నిమ్మకాయలంటే శక్తి స్వరూపిణి పార్వతీదేవికి చాలా ఇష్టం. నిమ్మకాయలతో చేసిన దండలను పార్వతీదేవికి గ్రామదేవతలు అయిన మైసమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ, మారెమ్మ, పెద్దమ్మ మొదలైన శక్తిదేవి అవతారాలకు మాత్రమే వేస్తారు. గ్రామదేవతల దేవాలయాలలో ఈ నిమ్మకాయల దీపం వెలిగించాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన ఇంట్లో కానీ మహాలక్ష్మి, సరస్వతి మరియు ఇతర దేవాలయాలలో ఈ నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు. ఒకవేళ వెలిగించినట్లయితే ఆ ఇంట్లో సంతోషం ఉండదు. సంసారంలో ఎప్పుడూ గొడవలుంటాయి. ఆర్థిక వ్యవహారాలలో నష్టం కలుగుతుంది. భార్యాభర్తలు, పిల్లలు, స్నేహితులు, బంధువుల మధ్య తగాదాలు ఎక్కువవుతాయి. పార్వతీ దేవాలయాలలో నిమ్మకాయలతో చేసిన దీపాలను వెలిగించాలి అనుకుంటే దేవి వారాలుగా పరిగణించే మంగళవారాలలో, శుక్రవారాలలో రాహుకాల సమయంలో మాత్రమే వెలిగించాలి. మంగళవారం వెలిగించే దీపాల కన్నా శుక్రవారం వెలిగించే దీపాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే మంగళవారం వెలిగించే దీపం రజోగుణం కలిగి ఉంటుంది. శుక్రవారం వెలిగించే దీపం సత్వగుణాన్ని కలిగి ఉంటుంది. శుక్రవారం రోజు దేవికి వెలిగించే నిమ్మకాయల దీపం మనసుకి ప్రశాంతతను కలిగిస్తుంది. మంగళవారం నిమ్మకాయ దీపం వెలిగించాలి అంటే రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది. శుక్రవారం ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిమ్మకాయల దీపాన్ని వెలిగించాలి. శుక్రవారం రోజు దేవికి నిమ్మకాయల దీపాన్ని వెలిగించి పెరుగన్నం లేదా పెసరపప్పు అయినా, పానకమైనా, మజ్జిగనైనా లేదా పండ్లని కానీ దేవికి నైవేద్యంగా పెట్టి తరువాత సుమంగలికి ఇవ్వాలి. కుదిరితే పసుపు, కుంకుమ, పూలు, గాజులు, జాకెట్ ముక్క, చీరలు ఇస్తే దేవికి చాలా ఇష్టం. ఇప్పుడు నిమ్మకాయల దీపం ఎప్పుడెప్పుడు వెలిగించకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నిమ్మకాయల దీపం వెలిగించాలి అనుకుంటే మచ్చలు లేని వాడిపోని తాజా నిమ్మకాయలను ఉపయోగించాలి. బహిష్టు సమయంలో నిమ్మకాయల దీపాలను వెలిగించకూడదు. మహిళలు 4వ రోజు తలస్నానం చేసి 5వ రోజు స్నానం చేసి నిమ్మకాయల దీపాలను వెలిగించకూడదు. మహిళలో ఉన్నప్పుడు కూడా నిమ్మకాయల దీపాలను వెలిగించకూడదు. ఇంట్లో పండగ సమయంలో, పెద్దల తిథి కార్యాలు ఉన్న రోజున నిమ్మకాయల దీపాలను వెలిగించకూడదు. పిల్లలు పుట్టిన రోజునాడు, పెళ్లి రోజున కానీ నిమ్మకాయల దీపాలను వెలిగించకూడదు. వేరే ఊరు వెళ్ళినప్పుడు స్నేహితులు మరియు బంధువుల ఇంట్లో నిమ్మకాయల దీపాలను వెలిగించకూడదు. అలాగే ఆడపిల్లలు అక్క చెల్లెళ్ళ ఇంటికి లేదా పుట్టింటికి వెళ్ళినప్పుడు నిమ్మకాయల దీపాలను వెలిగించకూడదు. మహిళలు పట్టుచీర కట్టుకొని దేవికి నిమ్మకాయల దీపాన్ని వెలిగిస్తే త్వరగా దేవి అనుగ్రహం కలిగి అన్ని కార్యాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగిపోతాయి. చీర ఎరుపు, పసుపు రంగు కలిగినవైతే చాలా మంచిది. పొరపాటున కూడా గంజి వేసిన బట్టలను ధరించి పూజలు చేయరాదు. ఆధునిక వస్త్రధారణతో నిమ్మకాయల దీపాలను వెలిగిస్తే ఫలితం లభించదు. దీపం కింద తమలపాకు లేదా ఏవైనా ధాన్యపు గింజలను వేసి గంధం, కుంకుమ బొట్లు పెట్టి దీపారాధన చేయాలి. నిమ్మకాయ దీపం వెలిగించిన తర్వాత సాంబ్రాణి పొగ ధూపం వేయాలి. పూజకి ఎర్రని పూలనే ఉపయోగించాలి. బెల్లంతో చేసిన పరమాన్నం నైవేద్యంగా పెట్టాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.